హాయ్ ఫ్రెండ్స్, చూసారా మా మనవడు ఈవేళ సండే ఉదయం చికెన్ బిర్యానీ చేశారు. చేపల పులుసు పెట్టాం. భోజనం అయిపోయింది. సరిగ్గా తెల్లలేదు బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఇంకా పక్క తీసి పెట్టేసాను, కుక్కర్లో తీసేసి. చేపల పులుసు చూడండి ఎంత ఉందో. నేను డైట్ చేస్తున్నాను, అలా రైస్ ఈవేళ వారం 10 రోజులు అవుతుంది. ఈవేళ కొద్దిగా రైస్ తిన్నాను. 2-3 చేప ముక్కలు వేసుకుని మళ్ళీ వారం దాకా నేను రైస్ తిన్నాను. డైట్లో ఉన్నాను. 83 కేజీలకి నేను ఇప్పుడు 78 కేజీలు వచ్చాను. మీకు నేను ఎంత వెయిట్ ఉన్నది కూడా మీకు తీసి చూపిస్తాను మిషన్లో ఎక్కినప్పుడు. నిన్న 78 ఉన్నాను. ఈరోజు రైస్ తిన్నాను కాబట్టి సాయంత్రం ఇంకా అసలు ఏమీ కూడా తిన్నాను. కొంచెం టీ తాగుతాను సాయంత్రం ఒకటే. మీకు నేను ఫస్ట్ ఎంత ఉన్నాను, తర్వాత ఎంత తగ్గాను అన్నది వీడియో కూడా తీద్దాం అనుకున్నాను, కానీ ఇంకా తీసి పెట్టలేదు మీకు. అది నేను ఎంత తగ్గింది మాత్రం పెడతాను. నేను ఉండడమే 83 కేజీలు ఉండేదాన్ని, ఇప్పుడు 78కి వచ్చాను. నేను ఎంత తగ్గింది మీకు వీడియో కూడా తీసి పెడతాను. మీరు డైట్లో ఏం అవసరం, ఇది అయితే ఇప్పుడు నూడిల్స్ అయితే మా మన వాళ్ళు ఇద్దరికే చేస్తున్నానండి. మీరు డైట్ అంటే మొత్తం డైట్ చేయక్కర్లేదండి. ఉదయం ఏం చేస్తారంటే లెగ్గానే కొంచెం హాట్ వాటర్ పెట్టేసుకోండి స్టవ్ మీద. హాట్ వాటర్ పెట్టుకుని చూసారా బాటిల్, ఒక గ్లాసు హాట్ వాటర్లో మీకు గ్లాస్ హాట్ వాటర్లో ఈ మూతతో 2 మూతలు వేసుకుని హాట్ వాటర్లో నేను నల్లుప్పు కూడా కొంచెం వేసుకుంటున్నానండి. ఇది నల్లుప్పు, ఇది ఎందుకంటే మనకి జీర్ణశక్తి బాగా అవుతుంది. లెగ్గానే ఉదయం హాట్ వాటరు, నల్లుప్పు, ఇది 2 మూతలు నేను ఈ కప్పులో కలిపేసి తాగేస్తున్నాను ఫుల్గా. నాకు డైట్ ఉదయం ఇది తాగేసిన తర్వాత నేను